ట్రంప్ పాపం వార్నింగ్ ఇస్తాడు, మళ్ళీ మారిపోతాడు. మళ్ళీ కాసేపు ఇరాన్ మంచిదంటాడు, కాసేపు చెడ్డదంటుంటాడు. అది ఒక విచిత్రమైనటువంటి గుణం కలిగిన అధ్యక్షుడు కదా. తుఫాను వచ్చే ముందు ప్రశాంతంగానే ఉంటుందంటూ ఏఐ ఫోటోతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కి మళ్ళీ వార్నింగ్ ఇచ్చుకొచ్చాడు. ఇరాన్ మీద వైమానిక దాడిని పునఃప్రారంభించడం మీద తన యంత్రాంగంతో చర్చలు జరుపుతున్నాడన్న వార్తల నేపథ్యంలో ఈ హెచ్చరిక జారీ చేశాడు. ఏఐతో రూపొందించిన ఫోటోను ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో యుద్ధ నౌకలు ప్రయాణిస్తున్నాయి. అక్కడే ట్రంప్ ఆయన పక్కన ఒక యుఎస్ నేవీ అడ్మిరల్ నిలబడి ఉన్నారు. ఆ సముద్రంలో ఉన్న నౌకల మీద ఇరాన్ జెండాలు ఉన్నాయి. దీనికి తుఫానుకు ముందు ప్రశాంతంగానే ఉంటుందని అర్థం వచ్చేలా క్యాప్షన్ పెట్టుకొచ్చారు. అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల ఒప్పందం కుదిరినప్పటికీ హార్ముజ్ జలసంధి విషయంలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గని నేపథ్యంలో ఈ దాడులు పునఃప్రారంభించడం మీద ఆయన చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తుంటే ఆయన ఈ ఫోటో పంచుకోవడం ఆందోళనకు పెంచుతోంది. ఒక వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ నేరుగా ఇరాన్ హెచ్చరించారు. టెహరాన్ త్వరగా ఒప్పందానికి రావాలి, లేదంటే క్లిష్ట పరిస్థితులు తప్పు అన్నారు. ఇరాన్తో ఒక ఒప్పందం కుదురుతుందా లేదనే విషయాన్ని తాను ఇప్పుడే చెప్పలేనన్నారు. తమతో డీల్ కుదుర్చుకునేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారన్నారు.